ఇవాళ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకుంటా. సో అందులో పాస్ అయిన వారికి కంగ్రాచులేషన్స్. కానీ రిజల్ట్స్ ఎంత ఫాస్ట్గా వచ్చినాయో అంతే ఫాస్ట్గా ఒక సాడ్ న్యూస్ అనేది నేను న్యూస్లో చూసాను ఇవాళ. చిట్టి తమ్ముళ్ళు, చిట్టి చెల్లెళ్ళు, మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు గెలిచినట్టు కాదు, మీరు ఫెయిల్ అయిన వాళ్ళు లేదా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఓడిపోయినట్టు కాదు. మీకు విషయం చెప్పాలా, మనకు లైఫ్లో విన్నింగ్ కంటే ఫస్ట్ ఫెయిల్యూర్ని ఫేస్ చేయాలి. ఎందుకంటే విన్ అయిన వాడు పరిగెట్టి 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 ఒకరు స్టాప్ అయిపోతాడు. కానీ ఫెయిల్యూర్ అట్లా కాదు, మన నిద్రపోనిది, మన లక్ష్యము, అక్యురసీ, గోలు, మన బెంచ్ మార్కు అన్నీ సెట్ చేస్తుంది. మంచి మార్క్స్ వచ్చినంత మాత్రాన ఏదో తెలివిమంతులు ప్రతిభావంతులు ఏం లేదు, అది జస్ట్ పుస్తకాల వరకే నాలెడ్జ్. ఈ రియల్ నాలెడ్జ్ అనేది ఈ రియల్ లైఫ్లో ఫేస్ చేయాలి. అర్థమవుతుందా? నేను కొంతమంది రియల్ లైఫ్లో చూశాను. నేను మంచి స్కూల్లో చదువుకున్నా, నాకు మంచి మార్క్స్ వచ్చి నేను ఎగిరెగిరి పాయేటోళ్ళు ఉంటారా, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎవరైతే అన్నిటిని ఫేస్ చేసి వాళ్ళు డిసిప్లిన్, హంబుల్గా ఉన్న వాళ్ళు ఈరోజు మంచి స్టేజ్లో ఉన్నారు మిత్రులారా. ఇది నిజం. అయినా ఇది మీ తప్పు కాదు. మీ పేరెంట్స్ పక్క వాళ్ళని కంపేర్ చేస్తూ వాడికి మంచి మార్క్స్ వచ్చినాయి, వాడికి మంచి ర్యాంక్ వచ్చిందని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతా చూడండి. మీకు అదే టార్చర్ ఎక్కువ. తల్లిదండ్రులు దయచేసి ఈ టైంలో కూడా మీ పిల్లల్ని దగ్గర తీసుకొని వాళ్ళని ఓదార్చకపోతే ఇంకా అది మీ కర్మ. ఇక కొంచెం వాళ్ళని దగ్గర తీసుకొని ప్రోత్సహించండి, రెండోసారి మంచి మార్కులతో పాస్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జీవైజే.